ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం బీజనం భద్రం మృత్యుం నమామ్యహం. కోపంతో ధైర్యంతో ఉన్న శ్రీ మహావిష్ణువు నీ తేజస్సు అన్ని వైపులా వ్యాపిస్తుంది. భీకరమైన నరసింహ భగవానుడా, నీవు మృత్యువు కూడా మృత్యువైన వాడవు కనుక నీకు నమస్కరిస్తున్నాను. ఈ మంత్రం చాలా గొప్పది. దీన్ని పఠించడం ద్వారా మనకి ధైర్యాన్ని చేకూరుస్తుంది. సనాతన ధర్మం, భరతఖండం, రాయలసీమ, అనంతపురం జిల్లా, పంపనూరు క్షేత్రం. ఎంత గొప్పగా ఉందండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు వంశీ. ఈ వీడియోని ప్రతి ఒక్కరూ వీక్షిస్తారని కోరుకుంటున్నాను. అనంతపురం నగరం నుండి కళ్యాణదుర్గంకి వెళ్ళే మార్గ మధ్యలో మనకి ఒక మంచి పుణ్యక్షేత్రం కనిపిస్తుంది. అదే పంపనూరు క్షేత్రం. ఇక్కడ శ్రీ మలహోబిల లక్ష్మీ నరసింహస్వామి వారు వెలసి ఉన్నారు. భక్తులు మెట్ల ద్వారా వెళ్ళడానికి మార్గం ఇది. ఇటైతే వాహనాల ద్వారా వెళ్ళొచ్చు అన్నమాట. పైకి మెట్ల గుండా మార్గం ఇదేనండి. నమస్తే అండి, నేను మీ వంశీ, రాయలసీమ. ఈరోజు పంపనూరు క్షేత్రంలో అయితే ఉన్నాము. ఇది మెట్ల ద్వారా మార్గము. స్వామివారిని దర్శనం చేసుకోవడానికి మనం ఈ మెట్ల ద్వారా వస్తే మనకి ఈ ప్రదేశం ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో సంతోషాన్ని అందిస్తుంది. ప్రకృతి గురించి ఎంత మాట్లాడినా తక్కువే. మనిషికి మనశ్శాంతిని చేకూరుస్తుంది ఈ ప్రకృతి. చూడండి మీరే, ఈ పచ్చని వాతావరణం, ఈ కొండలు, భగవంతుడు, వీటి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. మొత్తానికైతే మనము స్వామివారిని దర్శనం చేసుకోవడానికి మెట్ల ద్వారా పైకి అయితే వచ్చేసాము, కొండ మీదికి. ఇదేనండి శ్రీ మలహోబిల లక్ష్మీ నరసింహస్వామి వెలిసిన గుడి. ఇక్కడ చూడండి, గజస్తంభం దగ్గర భక్తాదులు జ్ఞానజ్యోతులు అయితే వెలిగించారనమాట. ఇటు నుంచి అయితే ప్రదక్షిణలు చేయొచ్చు. ఇది కళ్యాణ వేదిక. ఇక్కడ పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఇక్కడ చూడండి, భక్తాదులు ఎటువంటి ఇబ్బంది పడకుండా వానకైనా ఎండకైనా సేద తీరడానికి మంచి సౌకర్యాలు కల్పించారన్నమాట. శ్రీ మలహోబిల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము. ఇకనైతే మనము గుడి లోపలికైతే వచ్చేసాము. ఇది శ్లోకం. ఓం వజ్రనఖాయ విద్యహే దీక్షదంష్టాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. దర్శనం చేసుకోండి. అదిగోండి స్వామివారు ఎంత తేజస్సుతో వెలిగిపోతున్నారో. ఇకనైతే మనకి స్వామివారి దివ్య దర్శనం మంచిగా, ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా అయితే మనకి దర్శనం జరిగింది. ఇంకా చూడవలసిన ప్రదేశం గాలిగోపురం. అక్కడ పెద్ద జ్యోతి అయితే వెలిగిస్తారు. వెళ్దాం పదండి. చూడ్డానికి రిస్క్గా, ప్రమాదకరంగా కనిపిస్తుంది కానీ బట్ అంత అయితే ఏముండదు. మనం జాగ్రత్తగా పైకి వెళ్ళవచ్చు. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రంతో పఠిస్తూ నేనైతే పైకి ఎలాగోలాగా వచ్చేసాను. ఇందుగలడు అందులేడని సందేహం ఎందుకు, ఎందెందు చూసినా అందందే గలడు. చిట్ట చివరికి పైకి అయితే చేరుకున్నాను. ఇక్కడ ప్రతి సంవత్సరము, ప్రతి ఏడాది జ్ఞానజ్యోతి అయితే వెలిగిస్తారు పెద్దగా. చూడండి ఈ ప్రదేశం ఎంత చూడముచ్చటగా ఉందో. మనకి తెలియని ఒక కొత్త ప్రపంచానికి అయితే వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఇక్కడ ప్రకృతి మనల్ని అలా ఆకట్టుకుంటుంది. ఈ కొండలు, పచ్చని చెట్లు, పచ్చని అడవి ప్రాంతం అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానం అనే వెలుగుని ప్రసాదించేలా కనిపిస్తుంది ఈ ప్రకృతి. తరువాత అద్భుతమైన దృశ్యం అయితే ఒకటి ఉంది, అది మీకు చూపిస్తాను. ప్రహ్లాద సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉగ్రరూపం అయితే మీరు గమనించవచ్చు. ఈ దృశ్యం ఇది. హిరణ్యకశిపుడిని అంతం చేసేందుకు ఉద్భవించిన అవతారం ఇది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసేందుకు నృసింహ అవతారం దాల్చింది మన అందరికీ తెలిసిందే. మరి ఇంతటితో పంపనూరు క్షేత్రం యొక్క అద్భుతాలు, ప్రాముఖ్యత, విశిష్టత మనమైతే తెలుసుకున్నాము, గ్రహించాము. ఇదేనండి వాహనాలు వెళ్ళడానికి రావడానికి గల మార్గం కొండ మీదికి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, జాగ్రత్తగా రావాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదానికి గురి అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వంపుగా ఉన్న దారి
తర్వాత కొండ కింద అయితే శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం అయితే ఉంది. లోపలికి వెళ్తే మనకి అంజనీపుత్ర హనుమ దర్శనమిస్తారు. తిరిగి మనము అనంతపురం నగరానికి వచ్చే మార్గ మధ్యలో ఒక మంచి పార్క్ అయితే మనకి కనిపిస్తుంది. అవకాశం ఉన్న వాళ్ళు వెళ్ళి రావచ్చు. ఈ పార్కు పేరు నాగవరణం అని కనిపిస్తుంది. ఇది వడ్డిపల్లి గ్రామం అనే సమీపానికి దగ్గరలో ఉంటుంది. కాసేపు మీ కుటుంబ సభ్యులతో కానీ పిల్లలతో కానీ సరదాగా గడిపేందుకు ఇక్కడ మీరు రావచ్చు. ఒక మనిషికి 20 రూపాయల చొప్పున టికెట్ ఛార్జ్ చేస్తారు. కుదిరిన వాళ్ళు వెళ్ళి రావచ్చు. ఇంతటితో సమాప్తమండి. ప్రతి ఒక్కరూ పూర్తిగా వీక్షించినందుకు పేరు పేరున ధన్యవాదములు.